అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనము తెలియపరుస్తున్నాను. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగముని విందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయపకాల సమయంలో దేవాది దేవుడు మనందరికీ కూడా ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మనమందరము కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడండి. ఆయన ఏమంటే మన పక్షమున మన అందరము కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ విధంగా నడవాలి అని అనుకుంటున్నామో, ఒక ప్రణాళిక ఏ విధంగా మనం సిద్ధం చేసుకున్నామో దాని చిత్తానుసారంగా మనం ఏంటంటే దేవుడు చిత్తానుసారంగా మనమందరము కూడా నడుచుకునే రీతిగా ఉండాలండి. ఆయన ఏమంటే దాని కింద వచనంలో నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చిత్తానుసారముగా మనమందరము కూడా ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఆలోచన చేసుకోవాలి. దేవునిలో నేను బహుగా నిలబడాలని ఒక మంచి ఆలోచన చేసుకోవాలి. దేవుని మీద మనం ఆనుకొని ఉంటే, దేవుని మీద మనం ఆధారపడి ఉన్నట్టయితే ప్రతి విషయంలో కూడా మనకి విజయాన్ని అందిస్తాడండి. అరణ్యములో త్రోవనిస్తానంటున్నాడండి. చూడండి ఎంత గొప్ప విషయం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏమైతే కార్యాలు నెరవేరాలి నా జీవితంలో అని నువ్వు అనుకుంటున్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడి ఉండాలండి. అయ్యో ఆ కార్యం నా వల్ల కాదు, ఆ పని నేను చేయలేను అన్నట్టుగా మనం ఏంటి అవిశ్వాసంతో ఎప్పుడు ఉండకూడదండి. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని ద్వారా గొప్ప కార్యాలన్నింటినీ కూడా దేవుని ద్వారా మనం పొందుకోగలుగుతామండి. ఎందుకంటే ఆయన ఏమంటాడు, నూతన క్రియ నేను చేయుచున్నాను, నూతనమైన క్రియ నేను చేయుచున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఆ పని నేను చేయలేదేమో, నువ్వు జీవితంలో గడిచిన సంవత్సరంలో దేవుని యొక్క పనిలో నువ్వు ముందుకు రాలేదేమో, ఈ సంవత్సరం అయ్యా నీ యొక్క పని నేను వేగవంతంగా చేయాలి, నీలో నేను బహుగా స్థిరపడాలి తండ్రి, నీలో నేను ఎక్కువగా నిలబడాలి తండ్రి అని మంచి ఆలోచనతో మీరు అనుకున్నట్టయితే దేవుడు ఆ యొక్క పనిని సఫలీకృతం చేస్తాడండి. మంచిగా ఆయన ఏమంటున్నాడంటే, అరణ్యములో దారి లేని చోట మనందరికీ కూడా దారిని చూపిస్తానంటున్నాడండి. ఎర్ర సముద్రంలో దారి లేదు, వెనకాల పక్క నుంచి ఐగుప్తీయులు అందరూ తరుముతున్నారు, ఐగుప్తు ప్రజలందరినీ ఫరో తరుముతున్నారు, అయినా ఎదర దారి లేదు. దారి లేని చోట మన దేవుడు ఏం చేస్తాడు, ఇక నూతన సంవత్సరంలో ద్వారములు తెరుస్తానంటున్నాడండి. ప్రియమైన దేవుడు, కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన క్రియ నా దేవుడు నా పక్షంలో చేయబోతున్నాడు అని మంచి తీర్మానం తీసుకుని దేవుని మీద ఆధారపడి వెళ్ళినట్టయితే మన అనుకున్నటువంటి పనులని కూడా నెరవేరేలాగా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి ఈ ఉదయపు కాల సమయంలో దేవుడు మనకి వాక్యం తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనమందరము దేవుని మీద ఆధారపడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచినట్టయితే దేవుని ద్వారా అభివృద్ధి పొందుతామని చెప్పి ఇక వాక్యం మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.